కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎంత మంచిగా సాధిండు, కన్నా తండ్రి కంటే ఎక్కువ సాధిండు రైతులను. నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణలో వాతావరణం మారుతోంది. ఆకాశంలో మబ్బులు కమ్ముకుంటున్నాయి. వానాకాలం సాగుకు అన్నదాతలు నాగళ్లు సిద్ధం చేసుకుంటున్నారు. విత్తనాలు, ఎరువులు కొనే టైం ఇది. జనరల్గా కేసీఆర్ ఉంటే సీజన్ ప్రారంభానికి ముందే వారికి పెట్టుబడి సాయం అందేది. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం మారింది. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చటం, అప్పు పుట్టట్లేదు. విత్తనాలు, ఎరువులు కొనడానికి పైసల కోసం చేతులు చాస్తున్నారు అన్నదాతలు. గడిచిన యాసంగి సీజన్ కు సంబంధించిన రైతు భరోసానే ఇంకా రాలేదు. ఇప్పటికీ మెజారిటీ రైతులకు మొండిచేయి చూపించింది ఈ సర్కార్. మరి అదే అందనప్పుడు ఇంకా వర్షాకాలం రైతు భరోసా వస్తుందన్న గ్యారెంటీ ఉందా అంటే రైతన్నలు మాత్రం లేదని అంటున్నారు. రేవంత్ సర్కార్ యాసంగి రైతు భరోసాకు యగనామం పెట్టిందనే తీవ్ర విమర్శలు ఇప్పుడు ఊరూరా వినిపిస్తున్నాయి. 2 ఎకరాల లోపున్న రైతులకు మాత్రమే నిధులిచ్చి మిగిలిన రైతుల జోలికి వెళ్లకుండా సర్కార్ చేతులు దులుపుకుందనే ఆరోపణలు వస్తున్నాయి. అసలు రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పిన లెక్కలేంటి, క్షేత్రస్థాయిలో జరుగుతున్నదేంటి, ఈ స్టోరీలో చూద్దాం. ఎవడు బజార్లో నమ్మడం లేదు. నిజానికి వ్యవసాయంలో పెట్టుబడి సాయం అనేది ఎప్పుడు అందాలి? రైతులు విత్తనాలు వేసేటప్పుడు, అంటే డిసెంబర్ లేదా జనవరి నెలల్లో యాసంగి సాయం చేతికి అందితే దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నాట్లు వేసేటప్పుడు కాకుండా కోతలు కోసి ధాన్యం మార్కెట్లకు వచ్చే సమయంలో పెట్టుబడి సాయం అందించడాన్ని ఒక అలవాటుగా మార్చుకుంది. అది కూడా రెగ్యులర్గా కాదు, గుర్తొచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి వేస్తుంది. పైగా 1-2 ఎకరాలకు మాత్రమే. అది కూడా అందరికీ రాదు. అసలే కరెక్ట్ టైంకి భరోసా అందదు. అందినా అది పంట చేతికొచ్చే టైంకి. మరి పంట చేతికొచ్చాక ఇచ్చే సాయం దేనికి పనికొస్తుందని అడుగుతున్నారు అన్నదాతలు. అయినా సరే ఆలస్యంగానైనా పైసలు పూర్తిగా వస్తాయని ఆశపడ్డ అన్నదాతలకు ప్రభుత్వం షాకుల మీద షాకులు ఇస్తోంది. ఈ యాసంగిలో రేవంత్ సర్కార్ రైతు భరోసా పంపిణీలో ఒక సరికొత్త విధానాన్ని తెరపైకి తెచ్చింది. గత ప్రభుత్వం అందరికీ ఒకేసారి ఎకరాల ప్రాతిపదికన వేస్తే ఈ ప్రభుత్వం మాత్రం విడతల వారీగా ఇస్తామంటూ సరికొత్త రూల్స్ పెట్టింది. తొలి విడతలో భాగంగా రాష్ట్రంలోని రైతులందరికీ కేవలం 1 ఎకరం భూమికి మాత్రమే రైతు భరోసా నిధులు జమ చేసింది. ఆ తర్వాత 2వ విడతలో కొంతమందికి ఇచ్చింది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మొదటి విడత తర్వాత అసలు ఎంతమంది రైతులకు ఎన్ని ఎకరాలకు పంపిణీ చేశారనే కనీస లెక్కలు, గణాంకాలు కూడా ప్రభుత్వం వద్ద లేకపోవడమే ఆ ట్విస్ట్. కేవలం 2 ఎకరాల వరకే పరిమితం చేసి మిగిలిన రైతులకు మొండిచేయి చూపించారనేది క్షేత్రస్థాయిలో పరిశీలనలో తేలుతున్న నిజం. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పిన లెక్కలను ఒకసారి పరిశీలిస్తే ఇందులో ఎంత పెద్ద లూప్ హోల్ ఉందో మీకే అర్థమవుతుంది. మార్చి 22న ఏం జరిగింది? సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తొలి విడత రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నట్టు స్వయంగా ప్రకటించారు. ఆ తొలి విడత కింద 3,447 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఏంటి? మరో 20 రోజుల్లో 2వ విడత కింద 2,650 కోట్లు జమ చేస్తామని. ఇంకా మిగిలిన 5,400 కోట్ల రూపాయలు 20 రోజుల్లో ఇంకొక 2,700 కోట్లు, అక్కడి నుంచి ఇంకొక 20 రోజుల్లో ఏప్రిల్ ఆఖరు నాటికి రైతులందరికీ రైతు భరోసా కింద మొత్తం 9,000 కోట్లు ఖాతాల్లో వేస్తామని గంభీరంగా ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో జరిగిందేంటో తెలుసా? ఏప్రిల్ 20న 2వ విడత కింద ప్రభుత్వం విడుదల చేసింది కేవలం 2,063 కోట్లు మాత్రమే. అంటే ప్రభుత్వం ప్రకటించిన 9,000 కోట్లలో 2 విడతలు కలిపిచ్చింది కేవలం 5,510 కోట్లు మాత్రమే. ఇంకా ఎంత ఇవ్వాలంటే అక్షరాల 3,490 కోట్లు రైతులకు ప్రభుత్వం బాకీ పడింది. ఇవాళ మార్చి 22 తారీఖు నాడు మనం ఉన్నాం. 45 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా 70 లక్షల రైతుల ఖాతాలలో వేసి రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలి. ఏప్రిల్ ఆఖరు కల్లా మొత్తం ఇస్తామన్న సర్కార్ మే నెల ముగిసి జూన్ వచ్చినా ఆ మిగిలిన 3,490 కోట్ల ఊసే ఎత్తడం లేదు. 2వ విడత పంపిణీ జరిగి 1.5 రోజులు దాటిపోతోంది. మిగిలిన నిధులపై సెక్రటేరియట్లో గానీ వ్యవసాయ శాఖలో గానీ కనీసం చర్చ కూడా జరగడం లేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. యాసంగి సీజన్ ముగిసిపోయింది. పంటలు కోసి మార్కెట్లలో అమ్ముకున్నారు. ఇప్పుడు వానాకాలం సాగుకు భూములు సిద్ధం చేసుకుంటున్నారు. విత్తనాలు, ఎరువులు కొనడానికి అప్పుల కోసం తిరుగుతున్నారు. యాసంగి సాయమే సగం మింగేశారు. ఇక వానాకాలం రైతు భరోసా టైంకి ఇస్తారా? అసలు ఇస్తారా లేక మొత్తానికే చేతులెత్తేసి బంద్ అంటారా అని అన్నదాతలు గుండెలు బాదుకుంటున్నారు. మరో సీజన్ రైతు భరోసా ఎగవేత ఖాతాలోకి చేరిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఒకసారి కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఎప్పుడెప్పుడు రైతు భరోసా అందించింది,
ఎప్పుడు ఎగ్గొట్టింది అనేది సంవత్సరాల వారీగా చూద్దాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది 2023 డిసెంబర్లో. 2023-24 యాసంగి సీజన్కి అప్పటికే కేసీఆర్ సర్కార్ సిద్ధం చేసిన డబ్బులను పంపిణీ చేసింది. 2024-25 వానాకాలానికి పూర్తిగా ఎగ్గొట్టింది. ఏ ఒక్క రైతులకు నయా పైసా ఇవ్వలేదు. ఇక 2024-25 యాసంగి సీజన్లో 3 ఎకరాల వరకు పంపిణీ చేసి మిగిలిన రైతులకు ఎగ్గొట్టింది. ఒకటే ఎకరాన 6,000 వేసిండు. గవేం చాలుతాయి నాట్లయితే ఒక ఎకరానికి 8,000 రూపాయలు గుత్తా నారుకొని వాళ్ళు నారేసుకుంటే గవేం చాలుతాయి అవి. 2025-26 వానాకాలానికి మాత్రమే అందరికీ పంపిణీ చేసింది. ఇక 2025-26 యాసంగి సీజన్లో 2 ఎకరాలకు పంపిణీ చేసి మిగిలిన భూమికి ఎగ్గొట్టింది. ఏదేమైనా ఎన్నికల ముందు రైతులకు కొండంత అండగా ఉంటామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చాక మాత్రం విడతల పేరుతో కొత్త రూల్స్ పేరు చెప్పి కాలయాపన చేస్తోందనే విమర్శలను మూటగట్టుకుంటోంది. ఈ రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళి వచ్చిండో, ఎట్లా గెలిపించిండ్రో, ఈ చదువుకున్న ముండ కొడుకులే గెలిపించిండ్రు. ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్లోనే పూర్తి కావాల్సిన 9,000 కోట్ల పంపిణీ 5,510 కోట్ల దగ్గరే ఎందుకు ఆగిపోయింది? మిగిలిన 3,490 కోట్లు రైతుల ఖాతాల్లో ఎప్పుడు జమ అవుతాయి? దీనిపై రేవంత్ రెడ్డి సర్కార్ స్పందిస్తుందా, లేక వానాకాలం సాగు వస్తోంది కాబట్టి యాసంగి కథ ముగిసిపోయిందని సర్దుకుంటుందా అనేది చూడాలి.